హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోయల్ టాక్స్. ఈరోజు నేను స్ట్రెస్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. లైఫ్లో మనం అందరం కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమే స్ట్రెస్. అసలు స్ట్రెస్ ఎందుకు పడతాం, అసలు ఇవన్నీ కాదు, అసలు స్ట్రెస్ ఎందుకు పడాలన్న ఆలోచన ఫస్ట్ రావాలి. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మనం స్ట్రెస్ పడినా పడకపోయినా లైఫ్లో జరగాల్సింది ఎట్లయినా జరుగుతుంది. అండ్ జరగొద్దు అనుకున్న కొన్ని విషయాలు జరుగుతాయి. బట్ నేను అలా అని చెప్పి ఏం చేయకుండా కూర్చోమని అనట్లేదు. బట్ థింక్ అబౌట్ కంట్రోలబుల్ థింగ్స్. అంటే లైఫ్లో మనం ఏం కంట్రోల్ చేయగలమో దాని గురించి ఆలోచించి వర్క్ చేస్తే బెటర్. కానీ అన్కంట్రోలబుల్ థింగ్స్ ఆర్ అన్నెసెసరీ థింగ్స్ గురించి ఆలోచించి స్ట్రెస్ అవ్వడం అనవసరంగా చాలా హెక్టిక్ అండ్ ప్రాబ్లమాటిక్గా క్రియేట్ అవుతుంది. మనకి ఏంటంటే రియలైజ్ అయ్యే లోపల చాలా విషయాలు లైఫ్ ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ మనము స్ట్రగుల్ అవుతూ ఉంటాము, ఎక్సెల్ అవ్వము మన లైఫ్లో, పర్సనలీ ఆర్ ప్రొఫెషనల్. ఇది నా ఒపీనియన్. అండ్ ఇట్ ఈస్ అ జనరలైజ్డ్ ఒపీనియన్ యాజ్ వెల్. ఇది ఎవరి లైఫ్లోనే అప్లై అవుతుంది. బట్ ఏంటంటే మనము లైఫ్లో అనుకుంటాం కానీ కొన్ని విషయాలు ఏదో ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఆర్ కండిషన్ ఆర్ ఎల్స్ మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేని ఏదైనా మన లైఫ్లో సిచ్యువేషన్ ఆర్ పర్సన్ ఆర్ ఎవరైనా ఏదైనా అన్నా లేకపోతే ఏదైనా ఫేస్ చేసినా ఆటోమేటికలీ స్ట్రెస్లో వస్తాం. లేకపోతే రిజల్ట్స్ ఆర్ అవుట్పుట్ లేకపోయినా ఆర్ ఎల్స్ మనకి ఏంటంటే ఒక్కొక్కసారి ఎంత అనుకున్నా సరే ఏమైనా చేయలేకపోయినా లేకపోతే సంథింగ్ లైక్ దట్ ఏదో ఒకటి స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటాం ఫర్ సమ్ ఆఫ్ ద అదర్ రీజన్. సో నా ఒపీనియన్ ఏంటంటే స్ట్రెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది లైఫ్లో. అంటే స్ట్రెస్ అనేది ఎలా లోన్ అవుతుంది అంటే యాంగ్జైటీ, డిప్రెషన్కి లీడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్ట్రెస్ వల్ల మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కూడా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, హార్నెస్ అవుతుంది. ఇట్ లీడ్స్ టు మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఇంత డేంజరస్ స్ట్రెస్ మన లైఫ్లో ఉండకూడదు. వీ నీడ్ టు హ్యాండిల్ ఇట్. స్ట్రెస్ లేకుండా ఎలిమినేట్ చేయలేం, బట్ హౌ టు హ్యాండిల్ స్ట్రెస్ అనేది మాత్రం మన చేతిలో ఉంది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షేర్ సమ్ ప్రాక్టికల్ టిప్స్ విచ్ ఐ అప్లైడ్ ఇన్ మై లైఫ్ అండ్ ఆల్సో విచ్ ఐ హావ్ సీన్ పీపుల్ అప్లైయింగ్ ఇన్ దేర్ లైఫ్స్ టు హ్యాండిల్ స్ట్రెస్. స్ట్రెస్ హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఒక మైండ్ సెట్ ఉండాలి. అదే మైండ్ సెట్ అంటే ఏం జరిగినా సరే స్ట్రెస్ తీసుకోకూడదు, బికాస్ జరుగుతుంది అన్న ఆలోచన ఫస్ట్ ఉండాలి. సెకండ్ థింగ్, లైఫ్లో మైండ్ఫుల్నెస్ ఉండాలి. అంటే ప్రజెంట్లో ఆలోచించాలి. పాస్ట్ జరిగిపోయింది రిగ్రెట్ అయినా, ఫ్యూచర్లో ఏం జరుగుతుందని భయపడినా సరే ఏం చేయలేదు. సో థింక్ అబౌట్ ప్రజెంట్ అండ్ మెడిటేషన్ చేయడము అండ్ జర్నలింగ్ చేయడము అండ్ సమ్ మోర్ టిప్స్ లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామము, యోగా అండ్ జిమ్కి వెళ్ళడము. అట్ ద సేమ్ టైమ్ హ్యావింగ్ అ డైలీ రొటీన్. అట్ ద సేమ్ టైమ్ యూజింగ్ సమ్ ప్రొడక్టివిటీ టూల్స్. అండ్ ఫినాన్సెస్ కూడా రీజన్ ఫర్ స్ట్రెస్. సో మంచి ఫినాన్స్ మేనేజ్మెంట్ చేసిన, లైక్ బడ్జెటింగ్, ట్రాకింగ్ ఎక్స్పెన్సెస్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్న ఫ్యూచర్ సెక్యూర్ ఉందన్నప్పుడు స్ట్రెస్ ఉండదు. సో ఇలా మల్టిపుల్ వేస్లో ఆర్గనైజ్డ్ అండ్ డిసిప్లిన్ ఉంటే స్ట్రెస్ చాలా వరకు హ్యాండిల్ చేయొచ్చు. అండ్ అన్నెసెసరీ ఆర్ టాక్సిక్ పీపుల్ని లైఫ్ నుంచి దూరం చేసుకోవడం, ఆర్ ఎల్స్ సమ్ పీపుల్ ఊరికే పోక్ చేస్తుంటే అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మన గోల్స్ ఆర్ మన పర్పస్లో జీవితంలో వెళ్తూ ఉంటే కూడా స్ట్రెస్ అనేది హ్యాండిల్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ టిప్స్ ఉన్నాయి. మీకు ఇంకేమైనా బెటర్ టిప్స్ తెలిస్తే ప్లీజ్ షేర్ చేయండి నాతో. అండ్ మన కమ్యూనిటీ పీపుల్ ఆర్ మన సబ్స్క్రైబర్స్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది నేను ఒక్కనే మాట్లాడినట్టు కాదు. I want my videos to reach people who wants to interact with me, and at the same time I like it to be like some good group discussion. Oka manchi interactive undali. At the same time I am sharing relatable content so that people should change in their life. నేను ఎలా అయినా ట్రాన్స్ఫార్మ్ ఎలా అవుతున్నానో, at the same time I want to share some wisdom or knowledge with people who wants to have some purpose and change in their life, but some things are stopping them. సో ఆ థింగ్స్ స్టాప్ అవుతున్న వాటి గురించి షేర్ చేయాలని నేను అనుకున్న తాపత్రయంతోనే ఈ వీడియో స్టార్ట్ చేశాను. అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్ ఇన్ అ బ్యూటిఫుల్ వే. సో ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ జాయినింగ్ మీ అండ్ ఐ వాంట్ మోర్ మెంబర్స్ టు జాయిన్ మీ. ఒకవేళ జాయిన్ అవ్వాలని అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హెల్ప్ మీ రీచ్ మోర్ అండ్ మోర్ పీపుల్ సో దట్ ఇది చాలా మందికి వాల్యుబుల్ అండ్ హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.